2 లక్షల పైబడిన రుణమాఫీపై రేవంత్ సర్కార్ రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై వ్యవసాయ శాఖ క్లారిటీ కూడా ఇచ్చింది. గడువు ప్రకారం బ్యాంకుల్లో రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి తీరుతామంది. రుణమాఫీపై రైతులను మభ్యపెడుతూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ సర్కార్ మండిపడుతోంది. రుణమాఫీ కాని రైతుల వివరాలని వ్యవసాయ శాఖ అధికారులు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసేసింది కాంగ్రెస్ సర్కార్. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేయలేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే రుణమాఫీపై రైతులు క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 3 విడతల్లో రుణమాఫీ చేసింది. అయితే మొదటిగా ₹1,00,000, ₹1,50,000, తరువాత 2 లక్షల లోపు రుణమాఫీని ప్రకటించింది. తెలంగాణలో రైతులకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా వెళ్లి రుణమాఫీ అయ్యిందా అని అడుగుదామని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీపై వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో 35 బ్యాంకులకు సంబంధించిన 3,292 బ్రాంచులు, 909 PACSల నుంచి 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న పంట రుణాల వివరాలు సేకరించింది ప్రభుత్వం. పాస్బుక్ కలిగి ఉండి రుణాలు పొందని ఖాతాల సంఖ్య 42 లక్షలు. తాజాగా రుణమాఫీ 2024 పథకంపై మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. జూలై 18, 2024 నాడు లక్షలోపు రుణాలున్న ఖాతాదారులు 11,50,193కు 6,098.93 కోట్లు విడుదల చేసింది. రెండవ విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణాలు ఉన్న 6,40,823 ఖాతాదారులకు 6,190.01 కోట్లు విడుదల చేసింది. మూడో విడతలో ఆగస్టు 15, 2024 నాడు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు 2 లక్షల లోపు రుణాలు 4,46,832 ఖాతాల్లో 5,644.24 కోట్లు నిధులు విడుదల చేసింది. అయినా ఇంకా రుణమాఫీ కాని వారికి మరిన్ని సూచనలను ప్రభుత్వం చేసింది. 3 విడతల్లో మొత్తం 22,37,848 ఖాతాలకు 17,933.19 కోట్లు నిధులు విడుదల చేసి ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. 2 లక్షల లోపు రుణాలు ఉండి రేషన్ కార్డు లేనివారు, ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదైన వారు, మరే ఇతర కారణాలతో రుణమాఫీ వర్తించని వారికి దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే కారణం తెలుస్తుందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. దాన్ని బట్టి తగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే వ్యవసాయ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మండల పరిధిలో ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచులు, PACSలకు సంబంధించిన అన్ని సమస్యాత్మక ఖాతాలకు పూర్తి బాధ్యత మండల వ్యవసాయాధికారి తీసుకోనున్నారు. రైతు కుటుంబ నిర్ధారణ కోసం మండల వ్యవసాయాధికారి స్వయంగా రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లి ఖాతాదారులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ వివరాలు తీసుకుని పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ రుణ ఖాతాలో నమోదైన పేరు ఆధార్లో నమోదైన పేరుతో సరిపోలకపోతే ఖాతాదారుని దగ్గర సరైన వివరాలు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ బ్యాంకు సమర్పించిన అసలు వడ్డీల్లో తేడా ఉన్నట్లయితే ఖాతాదారుడు వ్యవసాయాధికారికి తెలియజేయాలి. ప్రతి జిల్లా వ్యవసాయాధికారి జిల్లా వ్యాప్తంగా రోజువారీ అందిన ఫిర్యాదులను సాయంత్రం 5 గంటల్లోపు డైరెక్టర్ వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపించనున్నారు. మొదటి 2 విడతల్లో తప్పులు దొరికిన 7,925 ఖాతాలను సరిచేసి 44.95 కోట్ల నిధులు ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం మొదటగా చెప్పిన ప్రకారం కాకుండా వ్యవసాయదారులను తక్కువ చేసి చూపిస్తోందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రుణమాఫీ అని ప్రకటించినా ఇప్పటివరకు ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది కాబట్టి రాష్ట్రంలో ఇంకా 2 లక్షల రూపాయలకు పైగా తీసుకున్న రైతులపై మొత్తం అమౌంట్ని బ్యాంకుకు కట్టిన తరువాత వారికి ఇంకా ఎంత అమౌంట్ అవసరం అవుతుందన్న లెక్కలు సేకరించిన తరువాత ఆర్థిక శాఖ మరోసారి నిధులను విడుదల చేయనుంది. 2 లక్షలపై రుణం తీసుకున్న రైతులు వెంటనే మిగతా మొత్తం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.